మోంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. నెల్లూరు నగరంతో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత్ వేజెంట్ల ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు తుఫాను నేపథ్యంలో సిద్ధంగా ఉండాలని అధికారులకు పలు సూచనలు సూచించారు. మోంతా తుఫాను ప్రభావంపై మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు నెల్లూరు స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగతేజ, చెప్పండి, తుఫాను ప్రభావం జిల్లాలో ఏ విధంగా ఉంది అండ్ ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయా? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే ముంచుకొస్తున్నటువంటి ముంతా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికారంతరం కూడా అప్రమత్తమైంది. ఏదైతే రానున్నటువంటి 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటే కూడా వైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే కొద్ది గంటల క్రితం నుంచి కూడా నెల్లూరుపై జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో మాత్రం మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి జిల్లా అధికారంతరం సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఏదైతే జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజిత్ వేజెంట్ల కూడా పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో కూడా అలర్ట్ అయ్యే దిశగా కూడా మరోసారి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఈ యొక్క తుఫాన్ నేపథ్యంలో మరొక ఉన్నత స్థాయి అధికారిని ఐఏఎస్ అధికారులు కూడా ఈ యొక్క తుఫాను సంబంధించి ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన యువరాజ్. ఆయనతో పాటు ఉన్నత స్థాయి అధికారులు కూడా భేటీ అయ్యారు. పూర్తి స్థాయిలో తుఫాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి సూచించిన పరిస్థితి. అయితే నెల్లూరు నగరం, కావలి, కందుకూరు, సర్వేపల్లి, కోవూరు, అంతేకాకుండా ఉదయగిరి వంటి పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మోస్తరు వర్షం కురుస్తుంది. సంబంధించిన అధికారంతరంగా పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు మరోసారి సమీక్ష నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు జిల్లాకి ఇప్పటికే 2 విపత్తు నిర్వహణ సంబంధించి 2 బృందాలు చేరుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ని కూడా ఇప్పటికే బృందాలు నెల్లూరు చేరుకున్న పరిస్థితి. ఒక బృందాన్ని కావల్లో, ఒక బృందాన్ని నెల్లూరులో కూడా ఏర్పాటు చేశారు. వీరు ఎప్పటికప్పుడు తీర ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో కనుక వర్షపు నీరు చేరి భారీ వర్షం తలపిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ వారికి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు సోమశిల జలాశయానికి సంబంధించి అక్కడ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ప్రాంతానికి వెళ్ళేటువంటి పర్యాటకులను కావచ్చు, చూసేందుకు వచ్చేటువంటి ప్రేక్షకులను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసి వెనక్కి పంపించే ప్రక్రియలు చేస్తున్నారు. అక్కడ తాళ్లు కట్టి ఎవరిని కూడా రానికుండా ఆ ప్రాంతాన్ని అలర్ట్ చేశారు. ఎందుకంటే సోమశిల జలాశయానికి ఇప్పటికే కూర్చుంటే వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే ఆడ ఉన్నటువంటి టీఎంసీల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే క్రమంలో కూడా మరోవైపు పెన్నాలోకి ఎవరైనా వీళ్ళు బర్రెలు కావచ్చు, గొర్రెలు మేపుకునే వారు కూడా పెన్నా నదిలోకి వెళ్ళవద్దు అంటూ, మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు కూడా వెళ్ళొద్దు అంటూ మరోవైపు ఇప్పటికే నీటిపారుదల సంబంధించిన శాఖ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు పెన్నా పరివాహక ప్రాంతాలను పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. ఇప్పటికే కొన్ని గంటల క్రితం నెల్లూరులో ఉన్నటువంటి కొంతమంది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి పునరావాస కేంద్రాలు కూడా తరలిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు పెన్నా కావచ్చు, మరోవైపు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులను కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన భోజన సదుపాయాలు కావచ్చు, మౌలిక సదుపాయాల నేపథ్యంలో పునరావాస కేంద్రాలు కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పబ్లిక్ కి పూర్తి స్థాయిలో చర్యలు, జాగ్రత్తలు, అదేవిధంగా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా ప్రతి ఒక్క అధికారులు కూడా అంతా కూడా అలర్ట్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది ఆర్డీఓలు, కొంతమంది ఎంఆర్ఓలు పూర్తి స్థాయిలో గ్రామాల్లో పర్యటిస్తారు, ఆయా రైతాంగంతో మాట్లాడతారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ముప్పు ప్రాంతాలు గతంలో తుఫాను నేపథ్యంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, ఈసారి తుఫాను వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా తాము ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందనే అంశాలపై పూర్తి స్థాయిలో కూడా అధికారులు పబ్లిక్ లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లా అధికారులతో కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, ఫోన్ కాల్స్ ద్వారా ఆయా ప్రాంతాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి, అక్కడ కనుక వర్షపాతం నమోదైతే తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారులు తమకు ఎలాంటి సూచనలు చేయాలని అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నారు. మరోవైపు జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే తీర ప్రాంతాల్లో గస్తీ కాస్తుంది. కావలి తీర ప్రాంతం, అదేవిధంగా నెల్లూరు తీర ప్రాంతం, ఇటు ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు ఉన్నటువంటి తీర ప్రాంతాన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో గత రాత్రి నుంచి పోలీసులు తాళ్లు కట్టివేసి పబ్లిక్ ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతానికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సోమశిలకు ఎక్కువ ఎగువ నీరు చేరడంతో ఇప్పటికే పెన్నా డెల్టాకు సంబంధించి 4 గేట్ల ద్వారా కూడా 60,000 పైగా క్యూసెక్స్ల నీటి ప్రవాహాన్ని ఇటు పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్న నేపథ్యంలో పెన్నా సంబంధించి నెల్లూరు ఉన్నటువంటి బ్యారేజ్ కావచ్చు, సంగం బ్యారేజ్ వద్ద పబ్లిక్ కూడా సాయంత్రం వేళ అక్కడ చేరుకుంటున్నారు. వర్షం సైతం లెక్క చేయకుండా అక్కడికి వచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జిల్లాలో కూడా ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందనే అంశంపై కూడా ఇప్పటికే ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంది. ఎందుకంటే గత 10 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేపథ్యంలో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు నగరం ఉన్నటువంటి ప్రధాన కూడల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకి జనజీవనం కూడా స్తంభించని చెప్పుకోవచ్చు. మరోవైపు నెల్లూరు నగరం ఉన్నటువంటి అండర్ పాస్ పూర్తి స్థాయిలో కూడా నీటి నిలవకుండా ఉండేందుకు కొద్దిసేపటి క్రితం ఎలాంటి చర్యలు చేపడతారు అంశంపై కూడా మీడియా ప్రశ్నలకు కమిషనర్ వైవ ఆనంద్ కూడా ఒక ప్రకటన తెలియజేశారు. పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు చేపడుతున్నాం, ఆక్రమణ తొలగిస్తున్నాం, పూర్తి స్థాయిలో కాలువలు, పూడికతీతలను కూడా తొలగించి ఎలాంటి దుర్గంధం కూడా రోడ్డుపై రాకుండా ఉండేందుకు ఈసారి
పకడ్బందీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వైపు కమిషనర్ కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఆ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఇటు వెంకటేశ్వర నగర్ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ, మరోవైపు అయితే లోటెత్తు ప్రాంతాలు, పెన్నా పరివాహక ప్రాంతాలు అంటే బోడిగాడ్ తోట ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద సంఖ్యలో ఏదైతే వరద నీరు ప్రవాహం వచ్చేటట్టు కనిపిస్తుంది. వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఇటు పొలిటికల్ నేతలు కావచ్చు, మరోవైపు అధికారులు, స్థానిక ఉన్నటువంటి పెద్దలు కూడా అక్కడికి వెళ్ళేసి వారితో మాట్లాడుతున్నారు. ఏ క్షణమైనా సరే భారీ వర్షాలు తలపిస్తే పెన్నా పరివాహక ప్రాంతాలకు వరద నీరు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తాము అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలు వెళ్లేందుకు జిల్లాలో మొత్తం 145 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరికి ఈ భోజన సదుపాయాలు, మౌలిక అన్ని కూడా పూర్తి స్థాయిలో జిల్లా అధికారంగా ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు ఏ అవసరం సరే తమని సంప్రదించాలంటూ మరోవైపు అధికారులు కూడా వారికి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రావణి. సో చూద్దాం ఓవరాల్ గా. మరోవైపు సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ముంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తేనే భయం, ఆ జనం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చినట్టు ఈ యొక్క వార్తలు, వదంతులు కూడా ఎవరు నమ్మవద్దు. కానీ వర్ష ప్రభావం కానీ ఎలాంటి విభిన్న పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ వైపు జిల్లా ఎస్పీ వారి కలెక్టర్ హిమాంశు శుక్లా మాత్రం పర్టికులర్ గా పబ్లిక్ కి అలర్ట్ చేసి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తం కూడా శ్రావణి. అదైతే ఇప్పటికే నిన్నటి రోజు కావచ్చు, గత కొన్ని గంటల నుంచి కూడా అధికారులకి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. పబ్లిక్ కావచ్చు, అంతేకాకుండా రైతాంగానికి కావచ్చు. మరోవైపు తీర ప్రాంతాల్లో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళదు అని చెప్పి వేటను కూడా నిషేధించే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కంట్రోల్ ఏర్పాటు చేశారు. తమకి ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా, ఏ అవసరం ఉన్నా సరే పబ్లిక్ వెంటనే తమ స్థానిక ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, స్థానిక సచివాలయ సిబ్బంది కావచ్చు, లేదా పొలిటికల్ నేతల దృష్టి తీసుకెళ్తే వెంటనే వారు అప్రమత్తమయ్యి తమ సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కావాలి ఒక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఉంది, అది నెల్లూరులో కూడా ఉంది. వీరు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క పోలీసుల వివరాల మేరకు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అన్ని శాఖలను కూడా సమర్థన చేసుకున్నారు. ఎవరు కూడా సెలవులు లేకుండా, సెలవులు ప్రకటించకుండా కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్తారు. మరోవైపు నిన్న సాయంత్రం కూడా అత్యవసర సమావేశంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ రోజు స్కూళ్ళకి, పలు కాలేజీలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క మోంతా తుఫాన్ పూర్తి స్థాయిలో భారీగా కూడా ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుందనేటువంటిది వాతావరణ హెచ్చరిక. ఈ నేపథ్యంలో ఇటు అలర్ట్ చేసిన పరిస్థితులు పబ్లిక్ కూడా ఈ యొక్క సూచనలు పాటించాలి. ఇప్పటికే కొంతమంది బయటికి వాళ్ళ తమ పనుల నిమిత్తం బయటకు వస్తున్నారు. రెయిన్ కోట్లు కావచ్చు, క్యాప్స్, గొడుగులు ఇలాంటి వర్షాన్ని ఎదుర్కొని తమ ముందుకెళ్లి తమ కార్యకలాపాలను ఎంచుకునే నిమిత్తం కూడా పబ్లిక్ వస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క భారీ తుఫాను నేపథ్యంలో యొక్క అధికారుల సూచనలు కూడా ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని చెప్పి అధికారుల యొక్క ఆదేశాలు అయితే కనిపిస్తున్నాయి శ్రావణి. రైట్ నాగతేజ, నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు? అయితే జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న కురిసిన వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రస్తుతానికి జిల్లాపై ఎలాంటి ప్రభావం లేదంటువంటిది వాతావరణ శాఖ చెప్తుంది. అయితే జిల్లా మీద ఉంటే గనక రెడ్ అలర్ట్ ఖచ్చితంగా జారీ చేస్తారు. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా ఫ్లష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ యొక్క సోమశిల జలాశయం నుంచి వరద ప్రవాహం ఇంకా ఎక్కువ పరిస్థితి కనిపిస్తుంది. పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం మరింత పెరిగిన నేపథ్యంలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసే పరిస్థితి. అయితే ఈ యొక్క భారీ తుఫాను నేపథ్యంలో, ఎందుకంటే తీరం దాటే నేపథ్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సముద్ర తీరానికి తక్కువ దూరంలో ఉన్న నేపథ్యంలో కూడా తీర ప్రాంతంలో ఎక్కువగా 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మరోవైపు చెట్ల కింద ఎవరు ఉండవద్దు. సముద్ర తీర ప్రాంతంలో కూడా ఎవరిని ఉంచకుండా వారిని సురక్షిత ప్రాంతాలు చేర్చేందుకు వైపు అధికారులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కనుక తీరం దాటే సమయంలో నెల్లూరుపై కూడా పూర్తి ఎఫెక్ట్ ఉందని చెప్తుంది. సో కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఆరెంజ్ జోన్ లో ఉందని చెప్పుకోవచ్చు. కానీ ప్రభావం కనుక ముందుగా ఎక్కువ ఉంటే కనుక అధికారులు అప్రమత్తమయ్యేందుకు కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగతేజ.